What is the meaning of partial fractions? Partial fractions. What is the meaning of partial fractions? Partial fractions means a proper fraction, not all proper fractions, few proper fractions can be expressed as sum of two or more proper fractions whose denominators are irreducible and with some powers. అంటే కొన్ని ప్రాపర్ ఫ్రాక్షన్స్ మరికొన్ని ప్రాపర్ ఫ్రాక్షన్స్ సమ్మగా రాయొచ్చు. ఆ ప్రాపర్ ఫ్రాక్షన్స్లో డినామినేటర్స్ విత్ సమ్ పవర్స్ ఆఫ్ irreducible polynomials. అదేంటో రాసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇఫ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ can be expressed as sum of two or more proper fractions whose denominators are different powers of irreducible polynomials. అంటే ఫస్ట్ ఆఫ్ కోర్స్ మీరు ఒక ఫ్యాక్ట్ తీసుకోవచ్చు. 2/x + 1 + 3x / x² - 1. Look at here, this is the polynomial, and now first of all let us take it like this. If you simplify it, we may write it as, do LCM here, 2x² + 2 plus 3x plus 3x² plus 3x. Finally, if you simplify it, here it is 5x² plus 3x plus 2 and multiply it, we get x³ plus x² plus x plus 1. Absolutely, we may observe it is proper fraction because the numerator is degree of 2 and the denominator of degree of 3, and it is a rational fraction. I mean fraction of polynomials. Proper fraction. This proper fraction is come from addition of two another proper fractions whose denominators are irreducible. అంటే ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ ని ఈ రెండింటి యొక్క సమ్ గా రాయగలిగాము. ఈ రెండింటిని సమ్ చేస్తే ఇది వచ్చింది. అంటే దీన్ని ఇలా విడగొట్టచ్చు. ఇదొక పోర్షన్, ఇదొక పోర్షన్, ఇదొక పార్షియల్, ఇదొక పార్షియల్, ఇదొక ప్రాపర్ ఫ్రాక్షన్, ఇదొక ప్రాపర్ ఫ్రాక్షన్. దీని డినామినేటర్ ఇర్రెడ్యూసిబుల్. అంటే ఈ x+1 ని మరొక రెండు ఫ్రాక్షన్స్ గా, మరొక రెండు పోలినామియల్స్ ప్రొడక్ట్ గా రాయలేము. అలాగే x² + 1 దీన్ని కూడా మరొక రెండు పోలినామియల్స్ ప్రొడక్ట్ గా రాయలేము. కాబట్టి ఇది ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ whose denominator is irreducible, and it is also a proper fraction whose denominator is irreducible. Its sum to be another fraction, it is proper fraction. అందుకని ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇది can be expressed as sum of two or more proper fractions అంటే ఇలా whose denominators అంటే x+1 and x² + 1 are different powers of irreducible polynomials. అంటే ఇది irreducible polynomial, ఇది irreducible. పవర్స్ అన్నమాట ఏంటని మీకు డౌట్ వస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి స్క్వేర్ ఉందనుకోండి, అప్పుడు పవర్ ఆఫ్ irreducible polynomial అని చెప్తాం. అటువంటి విధంగా కూడా మనకి ఎక్స్ప్రెషన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ముందు మీకు అర్థం కావడానికి ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట.
అర్థమైంది కదా. ఇప్పుడు ఈ రెండింటిని పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటాము. ఎవరికి అంటే దీనికి ఇర్రెడ్యూసిబుల్ పవర్స్. అది అలా రాయగలిగితే దెన్ ఇక్కడ అప్పుడు మీకు కంక్లూజన్ వస్తుంది. దెన్ దీస్ ఫ్రాక్షన్స్ are called partial fractions of given proper fraction. ఓకే, మీకు ఈ వీడియో చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత ఇలాంటి ప్రాపర్ ఫ్రాక్షన్స్ని ఇలా పార్షియల్ ఫ్రాక్షన్స్గా విడగొట్టవచ్చు. అయితే దీనిలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అంటే మనకి ఇవ్వబడినటువంటి ఈ ప్రాపర్ ఫ్రాక్షన్స్ కానీ లేదా ఇంప్రాపర్ ఫ్రాక్షన్, యాక్చువల్లీ ప్రాపర్ ఫ్రాక్షన్ పార్షియల్ ఫ్రాక్షన్ విడగొడతామమ్మా. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ సంథింగ్ పోలామిల్గా విడగొట్టుకుని ఆ ప్రాపర్ ఫ్రాక్షన్ మళ్ళీ ఇలా పార్షియల్ ఫ్రాక్షన్స్గా డిజాల్వ్ చేయాల్సి వస్తుంది. దాని గురించి మీకు ప్రస్తుతం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవేంటో చూద్దాం. టైప్స్, ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి. ఫర్ సపోజ్ f of x by g of x is a rational fraction. రేషనల్ ఫంక్షన్ అనొచ్చు, రేషనల్ ఫ్రాక్షన్ అనొచ్చు, ఎట్లాగైనా చెప్పవచ్చు. ఇలా ఉంది. ఇందులో డినామినేటర్ మనం అబ్జర్వ్ చేయాలి. డినామినేటర్ అంటే టైప్ 1 మనకి ఎలా వస్తుంది, క్లాస్ 1 అని చెప్పాలి. ఇఫ్ g of x is product of linear two or more linear polynomials, కేవలం ఎలా ఉండాలంటే 2 or more ఓన్లీ లీనియర్ పాలినామియల్స్. అంటే ఫర్ సపోజ్ x plus 1 into x minus 1 into x plus 2 ఈ మూడింటిని ప్రొడక్ట్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది, x square minus 1 into x plus 2 వస్తుంది. అంటే x cube plus 2x square minus x minus 2. అంటే ఇది ఒక పోలినామియల్. ఈ పోలినామియల్ని ఇలా మూడింటి ప్రొడక్ట్గా రాయొచ్చు. అవి కూడా కంప్లీట్గా లీనియర్ పోలినామియల్స్, x plus 1, x minus 1, x plus 2 ఇవన్నీ కూడా లీనియర్ పోలినామియల్స్. ఎందుకంటే డిగ్రీ 1 ఉన్నాయన్నమాట. ఈ మూడింటిని ప్రొడక్ట్ చేస్తే ఒక క్యూబిక్ పోలినామియల్ వచ్చిందన్నమాట. ఈ క్యూబిక్ పోలినామియల్ని ఇలా మూడింటి ఒక 3 లీనియర్ పోలినామియల్స్గా స్ప్లిట్ చేసాం. సో ఈ పోలినామియల్ని రెడ్యూసబుల్ అని పిలుస్తాం. ఇలా రాయలేకపోతే రెడ్యూసబుల్ అయి ఉండేది, కానీ ఫ్యాక్టర్స్గా రాయలేదు. ఒకవేళ ఏదైనా ఒక ఫ్రాక్షన్ అయితే ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే, ఫర్ సపోజ్ మనం ఇలా తీసుకున్నాం. ఎట్లా అంటే x plus 3 x cube plus 2x square minus x minus 2 ఇలా ఉంది అనుకున్నాం. ఇది ఒక మన ప్రాపర్ ఫ్రాక్షన్. ఈ ప్రాపర్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ x plus 3 అంటే లీనియర్ ఈక్వేషన్, డెనామినేటర్ x cube plus సంథింగ్ ఉంది అంటే డిగ్రీ 3 ఉంది అంటే క్యూబిక్ ఈక్వేషన్. సో వాడు ఏమంటాడంటే దీనిని, అంటే ఇది ప్రాపర్ ఫ్రాక్షన్, దీని డినామినేటర్ ఇస్ రెడ్యూసబుల్ ఎందుకంటే ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ దిస్ వన్. అంటే x plus 3 x plus 1 into x minus 1 into x plus 2గా రాయగలం. సో ఇలా ఉంది కాబట్టి దీస్ టైప్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ కెన్ బి స్ప్లిట్
I mean can be expressed as a sum of another proper fractions with irreducible linear factors, irreducible factors. అది ఎలా రాయొచ్చు ఏంటి అంటే మనం ఏం చేయొచ్చు, ఈ ఫ్యాక్టర్తో ఈ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్తో అంటే x+1తో ఇక్కడ ఒక ఫ్యాక్టర్ రాయొచ్చు. న్యూమరేటర్ ఏంటో తెలియదు, ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అవ్వాలి అంటే దీని డిగ్రీ 1 ఉంది కాబట్టి న్యూమరేటర్ ఖచ్చితంగా డిగ్రీ 1 కంటే తక్కువ ఉండాలి. డిగ్రీ 1 కంటే తక్కువ ఉండటం అంటే డిగ్రీ 0 అవ్వాలి. డిగ్రీ 0 అయిపోయేటువంటి పాలినామియల్స్ ఏమవుతాయి అంటే కాన్స్టెంట్స్ అవుతాయి. అందుకని నేను న్యూమరేటర్లో కేవలం ఏ అని రాసిన తప్ప ఏఎక్స్ అని రాయలేదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఇక్కడ ఇది ఒక పార్షియల్ ఫ్రాక్షన్ అవ్వాలి, ఇది పార్షియల్ ఫ్రాక్షన్ అవ్వాలంటే ప్రాపర్ ఫ్రాక్షన్ కావాలి విత్ ఇర్రెడ్యూసిబుల్. ఇది x+1 మరొక రెండు పాలినామియల్స్ ప్రోడక్ట్గా రాయలేము కాబట్టి ఇది ఇర్రెడ్యూసిబుల్. దీని కరెస్పాండింగ్ ప్రాపర్ ఫ్రాక్షన్ రావాలంటే దీనికంటే తక్కువ డిగ్రీ పైన ఉండాలి. దీని డిగ్రీ 1 కాబట్టి న్యూమరేటర్లో దీనికంటే తక్కువ డిగ్రీ అంటే కాన్స్టెంట్ అయి ఉండాలి. అందుకనే a/, లీనియర్ పాలినామియల్ రాస్తాం. లీనియర్ పాలినామియల్కి కరెస్పాండింగ్గా వచ్చే ప్రతి పార్షియల్ ఫ్రాక్షన్స్కి కూడా న్యూమరేటర్ ఎప్పుడు కూడా ఏమవుతుంది అంటే కాన్స్టెంట్ అవుతుంది a/. అలాగే మరొక పార్షియల్ ఫ్రాక్షన్ సమ్ ఆఫ్ అని రాయగల కదా, అందుకు ప్లస్ అని రాశానమ్మా. నెక్స్ట్ అనదర్ ఫ్యాక్టర్ ఎవరు ఇర్రెడ్యూసిబుల్ x-1. x-1 అనేది ఒక ఇర్రెడ్యూసిబుల్ కాబట్టి దానికి కరెస్పాండింగ్ మరొక ప్రాపర్ ఫ్రాక్షన్ రావాలి అంటే పార్షియల్ ఫ్రాక్షన్ రావాలి. కాబట్టి ఇది ఇర్రెడ్యూసిబుల్ కాబట్టి x-1. దీని డిగ్రీ 1 ఉంది, దీనికంటే తక్కువ డిగ్రీ అంటే కాన్స్టెంట్ అవుతుంది. కాన్స్టెంట్ మరొకటి ఇక్కడ ఏ వాడేసాను కాబట్టి నేను కూడా బి తీసుకోవచ్చు. అలాగే ఇంకొక పార్షియల్ ఫ్రాక్షన్ ఉంటుంది కరెస్పాండింగ్ టు అనదర్ ఇర్రెడ్యూసిబుల్ లీనియర్ ఫ్యాక్టర్. నాకు మిగిలిన లీనియర్ ఫ్యాక్టర్ ఎవరంటే x+2. ఇది ఇర్రెడ్యూసిబుల్ ఎందుకంటే ఇది మరొక రెండు పాలినామియల్స్ ప్రోడక్ట్గా రాయలేము కాబట్టి మనం ఖచ్చితంగా డినామినేటర్లో x+2 ఉంటూ ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ కావాలి. ఇప్పుడు ఇది డిగ్రీ 1 కాబట్టి ఇక డిగ్రీ 1 కంటే తక్కువ డిగ్రీ అంటే 0 అవుతుంది. 0 డిగ్రీ అంటే కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి ఏబి మనం ఎలాగో తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు సి తీసుకోవచ్చు. ఇలా ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ని మరికొన్ని ప్రాపర్ ఫ్రాక్షన్స్ డినామినేటర్స్ ఇర్రెడ్యూసిబుల్ అయ్యేటట్లు అలా రాయగలిగాం కాబట్టి ఇవి పార్షియల్ ఫ్రాక్షన్స్ అవుతాయి. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ఏ ఏంటో బి ఏంటో సి ఏంటో ఆ వాల్యూస్ మనకి తెలియవు. మనం ఇప్పుడు అవి ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఏబిసి వాల్యూస్ తెలుసుకుంటున్నట్లయితే అవి తెలుసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అప్పుడు ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ ఆ ప్రాపర్ ఫ్రాక్షన్స్ సమ్గా రాయగలిగాం కాబట్టి దోస్ ఎక్స్ప్రెషన్స్ కాళ్ళ స్ప్లిట్టింగ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. స్ప్లిట్టింగ్ అంటే సమ్గా రాయగలగటం, ఇలా విడివిడిగా రాయగలగటం, అవి ప్రాపర్ ఫ్రాక్షన్స్ కావటం. ఓకే, ఈ ప్రాసెస్ ఎలాగే ఇది ఫస్ట్ నెంబర్ అంటే టైప్ 1 ఎలా వస్తుందంటే డినామినేటర్ అనేది కేవలం ఇలాంటి ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. డినామినేటర్స్ మస్ట్ బి denominator of the rational fraction is g of x. It must be contain only linear factors. Linear factors, not fractions. Linear factors and linear polynomials. So how can you write how can you find the a comma b comma c values? First we know. I want to do this question first. Or I may take another question from textbook. Okay, I want to take another question or this one. So this question, resolve x+3 by x cube plus 2x square minus 6 minus 2 into partial fractions. This is the way of asking question in our examination. Its solution may be the part x+3. Our given question first write here very neat as x+3 by x+1 into x minus 1 into x+2, and also it can be written as by using our rules, by following our rules. What are the rules? Corresponding to each factor we need partial fractions. So
To get partial fractions corresponding to these irreducible polynomials, A, B, C constants. Why should we take constants as a numerators? Because the degree of the denominators are 1. Its lesser degree means 0 degree. 0 degree means constant polynomial. That's why I take A, B, C as numerators. And now easily simplify it. When we simplify it, we get x plus 2 plus b into x plus 1 into x plus 2 and plus c into x plus 1 into x minus 1 by the entire denominator x plus 1 into x minus 1 into x plus 2, and it is equal to x plus 3 by x cube plus 2x square minus x minus 2. Now these two will be cancelled. To cancel these two denominators, here must be x not equal to minus 1, x not equal to 1, x not equal to minus 2. Then we will cancel them. Then we get x plus 3 equal to a into x minus 1 of x plus 2 plus b into x plus 1 and x plus 2 plus c into x plus 1 and x minus 1. First, suppose to find the value of a, we must eliminate this b term and c term. To eliminate this term, if I substitute x equal to minus 1, if you substitute x equal to minus 1, if x equals to minus 1, in these two terms, we have x plus 1 as a fact. When we substitute x equal to minus 1, then these two terms may be vanish. Then we remains only this term and this term. That's why అందుకని గుర్తుపెట్టుకోండి, ఏ కావాలి అంటే ఏ కింద ఏ ఫ్యాక్టర్ అయితే ఉందో అది 0 అయ్యేటట్టుగా మనం x వాల్యూని తీసుకోవాలి. ఏ న్యూమరేటర్ గా ఉంటూ ఉన్న ఫ్యాక్టర్ x plus 1, డినామినేటర్ x plus 1 ఉంది. ఈ x plus 1 0 అవ్వాలంటే x plus 1 ఈక్వల్ టు 0 అంటే x plus 1 ఈక్వల్ టు 0 అయ్యేట్టుగా x ఈక్వల్ మైనస్ 1 అవుతుంది.